అది ఏంది ఐటమ్ సాంగ్ అట. నిజమే, నీకు గజే గుర్తుంటాయి. ఎందుకంటే నీ మాటలు రేఖలు దాటుతుంటాయి, హద్దు లేకుండా రేఖలు దాటుతుంటాయి. నీ ఊహలు తారాతోరణాలలో విహరిస్తుంటాయి. నీ రేఖల హద్దులు దాటే సంగతి తెలుసు, నీ తారాతోరణాలలో నువ్వు విహరించే నీ లీలలు తెలుసు, అన్నీ తెలుసు ప్రజలకి. నీకు గదే భాష వస్తుంది, గదే మాట్లాడతావు నువ్వు, నీ స్థాయి గదే. అంతమించి నీకు రాదు. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా, నీ సొంత బంధువులే చెప్పినా, నీకు ఎంత దగ్గర ఆత్మీయ బంధువులు చెప్పినా వినే స్థితిలో నీ మూర్ఖత్వాన్ని పరాకాష్ఠగా ఉన్నావు. అవి మాట్లాడితే మనకి ఎదురు తగులుతాయి అని సోయి ఉండాలి. నిజమే, ఇంతకుముందు మనం చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నువ్వు అంటే ఈయన కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు, ఏందో నిన్నయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళు నిలగొట్టిండ్రని. మరి నిన్న ఎందుకో నీ సొంత అన్న కూతురు పెళ్ళి అయితే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు? చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఎందుకు పోలేదు? ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగతమైన విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరు తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఎలా సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు. ఎందుకు గంత దిగజారుడు ఆలోచన, నువ్వు దిగజారుడు మాటలు? గీ ఓట్లు వేయిస్తాయా జూబ్లీ హిల్స్లో? చేసినావు ఏదో ప్రయత్నం, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఇంకేందో చేసి ఏందో మాట్లాడవు, ఏందో మాట్లాడినావు, బలగొట్టుకున్నావు. ఒక్కటంటే ఒక పనికి వచ్చే ముచ్చట ఏదన్నా ఒక మీట్ ద ప్రెస్ అంటే ఎదురు చూస్తుంటారు జనం. పాపం అక్కడ హాజరైన ఆ రిపోర్టర్ మిత్రులు, కెమెరామెన్ మిత్రులన్నా చూస్తుంటారు, ఏదైనా ఒకటి మంచి మాట చెప్తాడేమో అని. ఏదైనా వినసొంపుకు ఉండేది, 2 రోజులు మాట్లాడుకునేది ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తారు. పాపం వాళ్ళకే విసుకొస్తున్నట్టుంది. నేను ఎదురుగా కూర్చునే రిపోర్టర్ మిత్రులకి, కెమెరామెన్లకి మమ్మల్ని కూర్చోబెట్టినాడ మేమన్నా చెప్తాం అయినా కంటే మంచి సమాధానం అనుకుంటారు చాలామంది ఆ సీట్లో. ఇంకేంది ఏమన్నా అంటే ఎవరు అడిగితాలను అయ్యో నువ్వే తీసుకో. ఉద్యోగస్తులు అడిగితే రండి మీరే వచ్చి కూర్చొని చేసుకోండి, మీకే ఇస్తా ఆర్థిక